ఇతరులు నీ కోసం ఏం మాట్లాడుకుంటున్నారని ఎంత తక్కువగా ఆలోచిస్తే జీవితంలో అంత ఎక్కువ స్థాయికి వెళ్తారు. ఒకరికి నచ్చేలా ఉండాలి అని ఎప్పటికీ అనుకోకు. ఎందుకంటే ఎదుటివారికి నచ్చేలా ఉండడానికి జీవితం నాటకం కాదు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నవ్విన వాడిని ఏడిపిస్తుంది, ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరూ కీలుబొమ్మలే. చులకనగా చూసే బంధాల వైపు ఆశగా చూడకు. ఒకవేళ వాళ్ళు నీ దగ్గరికి వచ్చారు అంటే నీ మీద ప్రేమతో కాదు, వాళ్ళకి నీతో అవసరం ఉంది కాబట్టి. మనశ్శాంతి ఇవ్వని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్, అర్థం చేసుకోలేని బంధం, అక్కడకు రాని స్నేహం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కనిపించిన అమ్మకు కన్నీరు పెట్టించకు, తినిపించిన నాన్నకు తిండి లేకుండా చేయకు. రేపటి రోజున మన వంతు వస్తుంది. భరించడం నేర్చుకుంటే బ్రతకడం సులభం. మనసు ప్రశాంతంగా ఉంచడం తెలిస్తే మనశ్శాంతి ఉచితం. మనం చేసే పొరపాటు ఏంటంటే మనం నమ్మిన వాళ్ళు నమ్మకంగా మాట్లాడుతున్నారు అనుకుంటాము, కానీ నటిస్తున్నారని తెలుసుకోలేకపోతాము. మంచి చేయడానికి ఆరాటపడాలి, అంతేకాని మంచి అనిపించుకోవడానికి ఆరాటపడకూడదు. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. ప్రాణం పోసే దాని మందు అంటారు, ప్రాణం తీసేదాన్ని మందు అంటారు. పేర్లు ఒకేలా ఉన్న గుణంలో తేడా ఉన్నట్లు మనుషులంతా ఒకేలా ఉన్న వారి మనసులో తేడా ఉంటుంది. కుడి చేతితో అన్నం పెట్టి ఎడమ చేతితో విషం పెట్టే రోజులు ఇవి. అయిన వారికి అప్పిచ్చి తిరిగి అడిగినప్పుడు శత్రువుగా మారడం కంటే లేదని చెప్పి వారి దృష్టిలో చెడ్డవారుగా ఉండటం నయం ఈ రోజుల్లో. జీవితం అనే పొలంలో సమస్యలు అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి పోలేము కదా. కలుపు మొక్కల్ని తొలగిస్తూ జీవించాలి. బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ, నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ. నీకు కష్టాలు వచ్చినప్పుడు బాధపడటం తప్పు కాదు, కానీ ఆ బాధ దగ్గరనే ఆగిపోవడం చాలా పెద్ద తప్పు.